ఒకసారి డిఎల్ మూడీ గారు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారంట. ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన ఒక దగ్గర ఉన్నాడు. ఓడలో ఒక పక్క భాగం నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకొని కాలిపోతుందంట. ఓడ కాలిపోతే ఏం జరిగిద్దో మీకు తెలుసు. ఓడలో ఉన్న వాళ్ళందరూ అగ్నిలోనన్నా పోతారు, లేకపోతే లోపలికి నీళ్ళు వచ్చి నీళ్ళలోనన్నా పోతారు. ఓడలో అగ్ని ప్రమాదం జరిగితే నీళ్ళ వల్లన్నా మనకి ప్రమాదం ఉంటుంది, లేదా అగ్ని వల్లనన్నా ప్రమాదం ఉంటుంది. అయితే కొంతమంది డిఎల్ మూడీ గారిని ఎరిగినటువంటి భక్తి పరులు కొంతమంది ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మూడీ గారు, ఆ ప్రక్క ఓడల్లో నిప్పంటుకుందండి, తగలబడుతుంది, అర్జెంటుగా మనం ఇంకో ప్రక్కకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం, ఆ అగ్ని మంటలు చల్లార్చాలి దేవుడు, త్వరగా రండి అని పిలిచారట. అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నాడట, మనం అర్జెంటుగా నీళ్లు దోడి ఆ మంటలను ఆర్పుతూ ఆసక్తిగా మనం ప్రార్థన చేద్దాం అన్నాడంట. వాళ్ళు అన్నారు, ఇక్కడ తగలబడుతుంది, అది ఆరిపోఉన్నట్లు మనం ప్రార్థన చేద్దాం అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, తగలబడితే సముద్రంలో రా మన ముందే నీళ్లు తీసుకెళ్ళి పోసి ఆర్పొచ్చు. సమస్యకు పరిష్కారం అక్కడ ఉండగా ఆ పరిష్కారాన్ని ఉపయోగించుకోకుండా ప్రార్థన చేస్తే ఆ మంట ఆ దరి నుంచి మొదలు పెట్టుకుని ఈ దరికి వచ్చి మనం కూడా తగలబడతాం. ఏం తెలివిరా మీదని అర్థం అన్నమాట. డైరెక్ట్గా ఆ మాట అనకుండా ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. అయితే నీళ్లు తోడి ఆ మంటల మీద పోస్తూ పట్టుదల కలిగి భారంతో ప్రార్థన చేద్దాం, ఆసక్తిగా చేద్దాం అన్నాడంట. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ప్రారంభంలో ప్రార్థన సమస్యలకు పరిష్కారం అన్నది నిజం. ఏ సమస్యకైనా మనం దేవుని పాదాలు బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తన సహాయాన్ని పంపుతాడు. అగ్నిబడి ఓడ తగలబడుతున్నప్పుడు మనం చేయదగ్గ పరిష్కారం ఏదన్నా ఉందా అనేది చూసుకొని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేది మన ప్రార్థన కాస్త వివేచనతో తెలివితో కూడా ఉండాలి అనేది ఇప్పుడు పాఠం. అన్ని సమస్యలకు ప్రార్థన పరిష్కారం, ఎందుకంటే దేవుడే సాయం చేయాలి. అయితే దేవుడు సహాయం చేసే విధానాలు రకరకాలుగా ఉంటాయి. అదేందో ఈరోజు మనం తెలుసుకుందాం. వాటిలో మొట్టమొదటిది, ఒక్కోసారి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయి, అయితే పని కూడా చేయి అంటాడు. పని చేయకుండా ప్రార్థన అనవాకు. నీకు నేను పరిష్కారాన్ని సూచించినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని లైన్లోకి వెళ్ళాలి నువ్వు. కొంతమంది ఎలా ఉంటారంటే, పరిష్కారాలను దేవుడు అందుబాటులో ఉంచిన వాటిని లక్ష్య పెట్టకుండా ఇందాక నేను చెప్పిన వాళ్ళ మాదిరిగా తగలబడుతుంది మనం ప్రార్థన చేద్దామంటే, నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్లు లేవనుకో తప్పకుండా ఇంక అదే చేయాలి. మరి అప్పుడు అవసరమైతే వర్షమైన గురిపిస్తాడు. కానీ నీళ్ళు ఉన్నప్పుడు నీళ్లు చేతి దాని మీద పోసి, ప్రభా ఇదిగో నీళ్లు చేతి పోస్తున్నా, ఇది సఫలమయ్యేటట్టు చేయి, ఈ నీళ్లు దాని మీద పడి ఆ మంటలు ఇంకా అభివృద్ధి కాకుండా ఆగిపోయేటట్టు చేయి అనుకుంటా పోసేయచ్చు. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. సో పాయింట్ నెంబర్ 1లో ఏంటంటే, ప్రార్థన చేయి, పని కూడా చేయి. పని చేయి, ప్రార్థన చేయి అనేది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి. బైబిల్లోంచి చాలా ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఇప్పుడు తొందరగా బైబిల్ తీసుకోండి. 8వ వచనం నుంచి మీరు చూడగలిగితే, చాలాసార్లు ఆ వచనం చదివించి మీకు వాక్యం అందించాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను,
హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ప్రార్థన సమస్తాన్ని సాధ్యపరచగలిగింది దేవుని చెయ్యి అయితే, దేవుని హస్తం అయితే, ఆ హస్తాన్ని కదిలించగలిగే శక్తి ప్రార్థనకుంది. అలాగే ప్రార్థన దేవుడు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం, ఆధారం. దేనిని గూర్చి చింతపడకుడి గాని మీ సమస్త విషయాలు, సమస్యలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నవించండి, ప్రభునందు ఆనందించండి, దేవునికి అప్పచెప్పండి. చింత ఆయన మీద ఏంటి, మీరైతే ఆనందించండి. మరలా చెప్తా ఆనందించండి అన్నాడు ఫిలిప్పీ 4:4. దేని గురించి కలవరపడొద్దు, కలత చెందొద్దు, ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పేసేయండి, ఆయన చూసుకుంటాడు అన్నాడు. ప్రార్థన మన భక్తి జీవితానికి, దైనందిన జీవితానికి దేవుని సహాయం కొరకు మనకున్న ఒకే ఒక అద్భుతమైన ఆధారం. అడగండి 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 అని అనేక పర్యాయాలు దేవుడి గ్రంథంలో రాయించాడు. సో ప్రార్థన విలువ అది. అలాంటి ప్రార్థన చేస్తూ దాంతోపాటు పాఠం ఏంటంటే పని కూడా చేయాలి. కొంతమంది కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు, అది చేయకూడదు. కొంతమంది కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి తాము నెరవేర్చవలసిన ఇతర కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అది తప్పు. ఇక్కడ మనం చదివిన వచనంలో అమాలేకులు దుర్మార్గమైన మనుషులు ఇశ్రాయేలు జనాంగం మీదకి వచ్చారు, వాళ్ళని దోచుకోవడానికి, వాళ్ళని అడ్డగించడానికి, వాళ్ళని అటాక్ చేశారు. మోషే దాకా వచ్చింది న్యూస్, ఇట్లా వాళ్ళు సమీపించారని. మోషే ఏం చేశాడో తెలుసా? డోంట్ వరీ, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరందరూ హాయిగా మీ గృహాల్లో ఉండండి, మీ గుడారాల్లో ఉండండి అలా. అది ఎక్కడన్నాడంటే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అన్నాడు, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరకయే నిలిచి ఉండి చూడండి. మీరు కత్తి కానీ ఈట కానీ బరిస కానీ బల్లెము కానీ కేడెము కానీ డాలు కానీ ఏది వాడనక్కరలేదు, మీరు ఊరక నిలిచుండి చూడండి, నేడు యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. ఓ చోట అన్నాడు, మీరు ఏం చేయొద్దు, జస్ట్ నిలబడి చూడండి అంతే, ఏం జరిగిద్దు, దేవుడే మీ పక్షాన ఫైట్ చేస్తాడన్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి అంటున్నాడు, యెహోషువ నీవు మన కోసం కొంతమంది మనుషుల్ని సమకూర్చుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి, నేను కొండ శిఖరం ఎక్కుతాను దేవుని కర్ర చేతబట్టుకొని, నేను ప్రార్థిస్తూ ఉంటాను, మీరు వెళ్ళి వాళ్ళని ఎదిరించండి. ప్రార్థన జరుగుతుంది, పని జరుగుతుంది. అందరూ చెప్పండి, ఏమేం జరుగుతుంది? అవునా? రైట్. నెహెమ్యా పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను పునర్నిర్మించేటప్పుడు అడుగడుగునా ప్రార్థన చేశాడు. ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో తాపి పట్టుకున్నారు. అవునా? ఒక పక్క గోడ కడుతున్నారు, ఆయుధాలు చేత పట్టుకున్నారు భద్రత కొరకు, శత్రువులు అటాక్ చేస్తే వాళ్ళ మీద తిరిగి దాడి చేయడానికి. ఈ రెండు కాక అసలైంది ప్రార్థన కూడా చేస్తున్నారు. అలాగే మొర్దెకై ఇశ్రాయేలు జనాంగం పక్షంగా ఉన్న నాయకుడు, తన ప్రజలను కాపాడుకోవాలన్న ఆరాటం కలిగినటువంటి వ్యక్తి. బబులోనియుల మధ్యలో ఆ జనాంగానికి భద్రతగా దేవుడు ఏర్పరచుకున్న పాత్ర మొర్దెకై. మనం ఎస్తేర్ అంటాం. ఎస్తేర్ నా లెక్కలో మొర్దెకైతో పోల్చుకుంటే ఎస్తేర్ సెకండ్లో వచ్చింది, నెంబర్ 1లో మొర్దెకై వస్తాడు. కానీ మొర్దెకైని పట్టించుకోం మనం వాస్తవంగా. అసలు ప్లాన్ అంతా అయింది.
కష్టమంతా అయింది. ఆఖరికి ఒక రౌండ్లో ఎస్తేరు భయపడితే వార్నింగ్ పంపించింది కూడా మొర్దెకాయే. బలమైన విశ్వాసపు మాటలు మాట్లాడింది కూడా మొర్దెకాయే. ఏం ఎస్తేర్, నువ్వు సాయం చేయకపోతే మాకేం దిక్కు దేశ లేదనుకుంటున్నావా? నువ్వు చేయకపోతే మాకు వేరే పక్క నుంచి యెహోవా సహాయం చేస్తాడు, కానీ నువ్వు దెబ్బతింటావు, జాగ్రత్త అన్నాడు. అసలు రాజీ పడడు, మహారోషం కలిగి ఉంటాడు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అక్కడ మొర్దెకాయ్ చేసినటువంటి పని ఏంటంటే, హామాను ఎప్పుడైతే అధికారి అయ్యాడో దేవుని ప్రజలకు ఇబ్బంది వచ్చిద్దని తెలుసు గనుక ఎట్లా తన ప్రజల్ని సేవ్ చేసుకోవాలనే ఆలోచన వెతుకుతున్నాడు వివేచనతో. దేవుని కృప వల్ల అహస్వేరోషు యొక్క భార్య వష్టి ఆయన నుండి తొలగించబడింది. సో మరో భార్య కోసం అహస్వేరోషు వెతుకుతున్నప్పుడు టైంని సరిగ్గా వినియోగించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. టైంని సరిగ్గా వినియోగించుకొని సూపర్ సక్సెస్ చేశాడు. ఎంత అంటే ఎస్తేరుతో మాట్లాడాడు. బబులోన్లో ఉన్న ఇశ్రాయేలు కుమార్తెలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలో ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయాల. తన దగ్గర పెరుగుతున్న ఎస్తేరుని ఎంపిక చేశాడు. ఎందుకంటే ఎస్తేరు తన దగ్గర పెరిగింది. తన ప్రజల విషయంలో తనకెంత భారం ఉందో, బాధ్యత ఉందో మిగిలిన స్త్రీల కంటే, మిగిలిన పురుషుల కంటే కూడా బాగా ఎరిగిన మనిషి ఎస్తేరు. కనుక ఎస్తేరు విషయంలో, ఆమె చురుకుదనం విషయంలో మొర్దెకాయికి గట్టి నమ్మకం. చూడండి, ఎంపిక చేస్తున్నాడు. రాణి పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పర్సన్ ఎవరనేది ఎంపిక చేశాడు. సూటబుల్ పర్సన్ ఎంపిక చేశాడు. చూడండి, ఏ పిచ్చిదానో తీసుకెళ్ళి పెట్టలే అక్కడ. అందరూ తెలుసు, చాలామంది తెలుసు, ఇశ్రాయేలు కుమార్తెలు చాలామంది తెలుసు, కానీ అందరూ సెట్ గారు. రాజు అంతఃపురంలోకి వెళ్ళి అక్కడ గెలవాలంటే అందరూ పనికిరారు, దానికి ఎస్తేరే కావాలి. మా అవకాశం వచ్చింది, ఏమన్నా ప్రయత్నం చేస్తావా అన్నాడు. వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాను. నా భారం నీకు తెలుసు కదా మన ప్రజల కోసం, అందుకే నిన్ను నేను అక్కడ పంపాలనుకున్నాను. ఒకవేళ దేవుని కృప మన ఎడలో వచ్చి నువ్వు రాణివైతివా, మన ప్రజలు బ్రతికినట్టే, లేకపోతే మన ప్రజలకు గొప్ప ప్రమాదం ఉంది. ఏమంటావు? వెళ్తా. ప్రభువా, బ్రదరు, ప్రభువా ఆ ప్రజల్ని కాపాడు తండ్రి అని రోజు ప్రార్థన చేసి సర్దుకోవచ్చు. మనం చేస్తున్నదే కదా. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేచి నా దేశమును రక్షించు తండ్రి, నా ప్రజల్ని కాపాడు తండ్రి, నా ప్రజల్ని విమోచించు తండ్రి, అయ్యా నా బంధువులయ్యా, నా స్నేహితులయ్యా, నా శ్రేయోభిలాషులయ్యా, నా ఇరుగు పొరుగులయ్యా, రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా. మూలన కూర్చొని ఒట్టిగా ప్రార్థన చేస్తున్నా సార్, నా బాధ్యత నేను నెరవేర్చాను సార్, ఇంకంతే. మరి నేనేం చేసేది? ప్రపంచకాన్ని నేనేమన్నా మార్చేదా? నా వల్ల ఏమైద్ది? అందుకే నేను ప్రార్థన చేశాను, ఇంకంతే అని ప్రార్థన చేసి సర్దుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, ప్రార్థనతో పాటు పని చేయాలి అనేది. ఇక్కడ నెహెమ్యాని చూసినా, మోషేని చూసినా, మొర్దెకాయిని చూసినా ప్రేయర్ అండ్ వర్క్ రెండు చేశారు. ప్రార్థన చేశారు, మళ్ళా పని కూడా చేశారు. సరిగ్గా ప్లాన్ చేశాడు, తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టాడు అక్కడ. కొంతమంది ఏం చేస్తారంటే, నేను 7 అంశాల ప్రార్థనలో ఐదవది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి అన్నాను. అప్పుడు వరుస పాయింట్లలో మొట్టమొదటిది పాపాలు ఒప్పుకోవటం, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మూడవది సంఘము కొరకు, సంఘముల కొరకు, నాలుగవది దేశం కొరకు, దేశాధికారుల కొరకు, దేశ భద్రత కొరకు, ఐదవది నశించిపోతున్న ఆ పాయింట్ కూడా రాగానే ప్రభువా నా ఫ్యామిలీ తండ్రి, నా బంధువులు తండ్రి, నా ఇరుగు పొరుగులు తండ్రి, అయ్యా ఏసయ్యా, నా ప్రజలయ్యా, మా ఊరయ్యా, మా గ్రామం అయ్యా,
మా పట్టణం అయ్యా, మా దేశం అయ్యో. ఓకే, మా జిల్లా అయ్యా, మా రాష్ట్రం అయ్యా, మా మండలం అయ్యా, మా సోదరు ఒక ఆమె ప్రార్థన చేస్తున్నా, నా బంధుమిత్రులను దీవించు ప్రభు అని. ఎవరు బంధుమిత్రులు అనబోయి నా బంధుమిత్రులను దీవించు తండ్రి అని ప్రార్థన చేస్తుంది. భలే చేసింది ప్రార్థన. తెలిసి తెలియని ప్రార్థన భలే నవ్వొచ్చేది నాకు అప్పుడు. ఇంకో చెల్లెలేమో నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచె అని ప్రార్థన చేస్తాను. ముళ్ళ కంచె బయట లోపల రాడు, సరే ముళ్ళ కంచె నేను బావద్దు బయటికి, దాసుని చుట్టూ ముళ్ళ కంచేసి తండ్రి అని. పాపం తెలిసి ఫస్ట్ సేవ స్టార్టింగ్లో అంతా ఈ కామెడీ ప్రార్థనలన్నీ పిచ్చ నవ్వుకునేవాడిని. పాపం వాళ్ళేం పాపం చదువు లేని వాళ్ళు. ఆయన అడ్డగించేవాడిని కాదు. సరే ఏదో కంచె మొత్తానికి ముళ్ళ కంచో, అగ్ని కంచో, దేవదూతల కంచో, బంగారు కంచో, వెండి కంచో, ఇతర కంచో, మొత్తానికి ముళ్ళ కంచె వేస్తుంది, ఏమీ లేదు కూడా కంచె అని నవ్వుకునేవాడు. బంధుమిత్రులను దీవించు, స్నేహితులను దీవించు, శ్రేయోభిలాషులను దీవించు, సమాజ ప్రజలను దీవించు, గ్రామ ప్రజల్ని దీవించు, పట్టణ ప్రజల్ని దీవించు, జిల్లా, మండలం, రాష్ట్రం, దేశం అన్నాం కదా. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన 7 అంశాల ప్రార్థన రోజుకు ఒకసారి చేసి అలా వదిలేసి పని చేయట్లా. కానీ పని చేయాలి. ప్రార్థన మాత్రమే చేసి ఆత్మతృప్తి పొంది వదిలేస్తున్నారు అనేకులు. ఇది ఎలాంటిదంటే, అటుపక్క తగలబడుతుంది, మనం ఇటుపై ప్రార్థన చేద్దాం అన్నట్టు. మూడి భలే సమాధానం చెప్పాడు. మనం అటుపక్క తగలబడుతుంటే ఇటుపక్క ప్రార్థన చేయటం కాదు, ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని వాటి మీద పోసి ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. అంటే మన వంతు మనం ఏం చేయగలం? నశించిపోతున్నారు ప్రభా, ఓకే ఏడిచావు బాగానే. ఆ నశించిపోతున్న వాళ్ళ కోసం మన వంతు మనం ఏం చేస్తున్నాం? అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధు జనావళి కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, సమాజ ప్రజలు కావచ్చు, గ్రామం కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. అసలు ప్రార్థన చేసి సర్దుకోవటమేనా, లేకపోతే మన వంతు మనం ఏమన్నా చెయ్యాలా? ఊరిని తర్వాత, దేశాన్ని తర్వాత, రాష్ట్రాన్ని తర్వాత, జిల్లాని తర్వాత, మండలాన్ని తర్వాత, ఊరిని తర్వాత, ముందు మన వారిని పట్టాలి కదా. ఇంట గెలిచి చెప్పవయ్యా, పెద్దగా చెప్పు. ఇంట గెలిచి రైట్. ముందు మనకి సంబంధించినటువంటి వ్యక్తులు, మనకు సమీపస్తులు, గ్రామం మొత్తం కాదు, ముందు బజారు. మనం ఒక వీధిలో ఉంటున్నాం కదా. వీధిలో ఉంటున్నాం, అడవిలో ఉంటున్నావా? అడవిలోనా? ఒక వీధిలో ముందు అసలు వీధి దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా మన బాధ్యత. అంటే పని. ఇక్కడ పని అంటే ఏంటి? సమాజంలో ఉన్న ప్రజలు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మనకు సమీపస్తులు, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమను చూపుట, దేవుని ప్రేమను చూపుట, వారికి చేయగలిగిన సాయము చేయుట, మనలో ఉన్న దైవిక ప్రేమను గూర్చి అవతలి వారు ఆలోచించేటట్లు చేయుట. ఇక్కడ నేను స్పృహలోనే మాట్లాడా, వారికి సువార్త చెప్పుట అనలా. ఇదేంది సువార్త చెప్పమని కదా చెప్పాలి నువ్వు అని నాకు వెళ్ళి చూసి అడగండి. నన్ను అడిగారా? దానికి నా సమాధానం వినండి. సువార్త చెప్పవాకు డైరెక్ట్గా. ముందు ప్రేమను చూపు. నీలో ఉన్న దేవుని ప్రేమను వారు గుర్తించనివ్వు. ఆ తర్వాత నీ మాట వారు విలువగా తీసుకునే ఛాన్సు 100కి 99.5% ఉంది.
అర్థమైందా? ఆ 1% ఎందుకు ఆపానంటే ఎవడో ఒకటి మూర్ఖుడు ఉంటాడు, ఎంత ప్రేమ చూపినాడు మారడం, అందుకని 1% అక్కడ కొట్టేశాను అనమాట. 99.5% అవతలాడు ఆలోచించే అవకాశం ఉంటుంది, నీ మాటకు విలువిచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఏ దేవుని నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుని ప్రేమ నీలో చూసినప్పుడు అవతలవాడు ఆలోచనలో పడతాడు. నీ దేవుని బట్టి నీలో ఉన్న ఆ ప్రేమను అవతలవాడు అనుభవించినప్పుడు ఆ ప్రేమ వాడిని ఆలోచింపజేస్తుంది, ఆ ప్రేమ వాడిని గెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రభువే ప్రేమ, ప్రేమే ప్రభువు కాబట్టి. సువార్త చెప్పొద్దు అంటే అసలు వాళ్ళకి యేసును పరిచయం చేయొద్దని కాదు, ఏ విధంగా పరిచయం చేయాలో ఎరిగుండు. ఒట్టి నోటి మాటలు చెప్పటం సర్దుకోవటం కాదు. కొంతమంది నేను చెప్పాను కదని ప్రార్థన చేస్తారు, సువార్త కూడా చెప్తారు. ఎట్లా తెలుసా? చవత్తల్లి కూడు పెట్టినట్టు. ఏమనుకోవకండి, కొంచెం బ్లంట్గా మాట్లాడుతున్నాను. ఎట్లా? చవత్తల్లి కూడు పెట్టిద్ది బిడ్డకి. ఎట్ట పెట్టిద్ది? సావరా, నీ ధ్యానం చేయ, తినిసావు, దరిద్రుడు నాకేడ దాపరిచి, ఆ దరిద్రపతి నిన్ను కానీ నా యదాన వేసిపోయింది. సెకండ్ మదర్ ఫుడ్ పెట్టిద్దే బిడ్డకి. ఎట్ట పెట్టిద్ది ప్రేమగా? నానా తిన్నానా, తినమ్మా, ఎట్లనన్నా కానీ వాడికి అంత ఆహారం కడుపులో పంపించాలని అనుకుంటుందా? వాడు నాకు వద్దమ్మా, తినబుద్ధి గట్లే, సావు, తినకపోతే చావు, తింటావా తినవా నాకు వద్దు, తింటావా తినవా నాకు వద్దు, ఇంకంతే, వదిలేసి వెళ్ళిపోయింది. వాడు ఏంది నీరసంగా ఉన్నాడు, ఏంది వాడికి అన్నం పెట్టా? ఎరా అడిగానా లేదా? అడిగావు, నన్నేం చేయమంటావు? వాడు తింటలా మరి నోట్లో కుక్కమంటావా? ఇదంతా సెకండ్ మదర్ యొక్క తీవ్రతెన్నులు. అదే కన్నతల్లి ఎట్ట పెట్టిద్దిమా? అట్నే పెట్టిద్దా? తిని చావరా, నీ దినం చెయ్యా, నీకు పెండం అంటదా? ఏమంటుంది కన్నతల్లి? నానా దయ్య, మా అమ్మాయి కాదు, మా అమ్మ కాదు, అది చందమామ చూడు, అది చూడు, ఇది చూడు. ఎట్లనన్నా వాడిని కన్విన్స్ చేసి, అవసరమైతే కింద వాడిని చంకనెత్తుకొని, అవసరమైతే భుజానికి ఎత్తి, అవసరమైతే వాడు జుట్టు లాగుతూ ఉంటాడు, లాగి హే అని ఆడుతూ ఉంటే ఆ జుట్టు చురుకు పడుతున్నా ఓర్చుకొని, ఓకే నా జుట్టు లాగటంలో వీడికి ఆనందం ఉందంటే ఆ జుట్టును అలాగ వాడికి పట్టించి అన్నం కలిపి వాడి నోట్లో పెడుతూ ఉంటుంది అమ్మ. కన్నతల్లి అన్నం పెట్టడం వేరు, చవత్తల్లి అన్నం పెట్టడం వేరు. కొంతమంది సువార్త చెప్పండర్రా నేనంటే, బ్రదరు యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం అయితే పోతావు అంటే వాడు ఆ మధ్యలో లేకుండా పోతాడు. ముందు నరకానికి పోవటమేమో కానీ ముందు ఆ మధ్యలో లేకుండా పోతాడు. ఇది డిఫరెంట్ సువార్త అన్నమాట. కొంతమంది ఇట్లా తయారయ్యారు. ప్రార్థన చేస్తారు, రెండవది యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం లేకపోతే పోతావు, నీ ఇష్టం. ఇది చవత్తల్లి ఫుడ్ పెట్టినట్టు. ఇట్లా కాదు, ఎట్లనన్నా కష్టపడి ఒక ఆత్మను ఛాలెంజ్గా తీసుకొని, అవసరమైతే కష్టపడి, అవసరమైతే కొంత నొప్పిని భరించి, కొంత ఓర్చుకొని, కొంత సహించి, కడుపులో ఉన్న బిడ్డ మీద ఉన్న మమతతో అమ్మ ఎన్ని ఓర్చుకుంటుందో తెలుసా? కొన్ని పత్యాలు చేసిద్ది, బిడ్డ కడుపులో పడంగానే కొన్ని పత్యాలు చేసిద్ది. ఏం పత్యాలు? కొన్ని పదార్థాలు తినకూడదు, తింటే ప్రెగ్నెన్సీ పోతుంది, సో వాటిని మానేసుకుంటుంది, తనకిష్టమైన పదార్థాలు వదిలేసుకుంటుంది. తర్వాత గర్భంలో ధరించినటువంటి శిశువు సహజ కాన్పు ద్వారా బయటకు వచ్చే పని అయితే అంతవరకు తన శరీరం మీద లేని మచ్చలు అప్పుడు ఏర్పడతాయి అమ్మకి. తన సౌందర్యాన్ని కోల్పోతుంది. కొంతమంది చూసావా, సౌందర్యం ఎఫెక్ట్ కాకుండా చాలా సంవత్సరాలు వివాహం చేసుకోరు. చేసుకుంటే బిడ్డను కనాల్సి వస్తుంది, బిడ్డను కంటే టోటల్ సౌందర్యం కొలాప్స్ అయిపోతుంది, మారిపోతుంది. మచ్చలు పడడానికి ఇష్టపడిద్ది, కొన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడిద్ది. ప్రసవ వేదన పడేటప్పుడు చావుకు తెగబడిద్ది, తన సౌందర్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడిద్ది. ఇవన్నీ తర్వాత ప్రసవం టైంలో వచ్చేటువంటి నొప్పులు చాలా భయంకరంగా ఉంటాయంటారు స్త్రీలు. అది స్త్రీలకే తెలుసు, మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎవరిని కనలేదు కాబట్టి. కానీ ఆత్మీయంగా తెలుసు నాకు, ఎందుకంటే స్పిరిచువల్గా నేను అనేక మందిని కని ఉన్నాను కనుక ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎంతటి ప్రసవ వేదన అనుభవించాలో నాకు తెలుసు.
ఇంకా చెప్పాలంటే ఒక వాక్యోపదేశానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఇది కూడా ఒక విధమైన ప్రసవం లాంటిదే. ఉపదేశం, వాక్యోపదేశం చేసిన దైవజనుణ్ణి ఒకసారి ఈ సైన్స్ తెలిసినటువంటి దైవజనుడు ఒక ఆయన రాసినటువంటి వ్యాఖ్య, సైంటిఫిక్గా రాసినటువంటి వ్యాఖ్య, ఒక సరైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన సందేశాన్ని ఇచ్చిన దైవజనుడు, ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కనిన స్త్రీ ఇద్దరు ఈక్వల్ అన్నాడు. ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కన్న స్త్రీ ఎంత బలహీనపడుతుందో, దేవుని ఆత్మ నడిపింపును పొందుకొని దేవుని శక్తి చేత వాడబడి ఉపదేశాన్ని అందించిన దైవజనుడు ఉపదేశం అయిపోయిన తర్వాత అంతే బలహీనపడతాడు అని రాశాడు. తెలుసా ఇది? అంత ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ప్రకటించే ఆ 4 మాటలు ప్రతి హృదయాన్ని తాకాలి, ప్రతి వ్యక్తిలోకి వెళ్ళాలి, అవి ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయాలి. దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఏదో 4 మాటలు చెప్తే పొద్దుపోయేది కాదు. 4 మాటలు చెబుతారు లోకంలో, చాలామంది చెబుతారు, ఎవరిని ప్రభావితం చేయో, ఎవడి బ్రతుకును మార్చవు. కానీ దేవుని మూలంగా ఒకటి పలికితే జీవితాలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు కట్టబడతాయి. అంత శక్తి ఉంది దేవుని వాక్కులో. అలాంటిది మొదట తాను ధరించి బిడ్డలకి ప్రజెంట్ చేయటం అనేది అంత తేలికైన విషయంగా దాన్ని ప్రసవంతో పోల్చాడు. దాన్ని పక్కన పెడితే ఒక ఆత్మను రక్షించడానికి కూడా ప్రసవ వేదన పడాల్సిందే. దాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు, ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. విస్తారమైన ఆత్మలను ఒక దైవజనుడు రక్షణలోకి నడిపించాడు, సంపాదించగలిగాడు అంటే వాడు ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో తెలుసా, ఎంత నొప్పిని భరించి ఉంటాడో తెలుసా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మలను సంపాదించిన వారు ఏ స్థాయిలో సంపాదించారు అంత నొప్పిని భరించే ఉంటారు. లేఖనమే చెప్తుంది, నేను కాదు. ఒకనాటి ప్రసవ వేదనకు ఒక జనము కలుగునా. ఒక జనం పుడతారా? ఒక్కడే పుడతాడు. ఒక్కొక్కడిని కానీ ఒక పెద్ద జనాంగం కావాలంటే ఎంత నొప్పి భరించి ఉండాలి. కానీ లేఖనం స్పష్టంగా చెబుతుంది, మీకు తెలుసా, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించుట ప్రసవ వేదన పడి బిడ్డను కనుటతో సమానమని నేను కాదు, పౌలు చెప్పాడు. గలతీ పత్రిక ఒక్కసారి మీరు బైబిల్ తీసుకుంటే 4వ అధ్యాయము 19వ వచనం చూడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అదిగో, మీ విషయమే నాకు మరలా అంటే ఆల్రెడీ ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను. ఆ మాట కూడా అన్నాడు, క్రీస్తు యేసు సువార్త ప్రకారము నేను మిమ్మును, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు సువార్త ప్రకారము నేను మిమ్మును కంటిని. 2 కొరింథీ పత్రిక ఒకసారి చూద్దాం. ఆ మాట కూడా, ఈ కంటిని అనే మాట మనం తీసుకోవాలి. యేసయ్యా, ఏడుందయ్యా వచనం? నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. రెండు కొరింథీ 12వ అధ్యాయంలో 14వ వచనం నుంచి కొంచెం కిందికి చదివితే తల్లిదండ్రులు పిల్లల గురించి పౌలు మాట్లాడతాడు. ఒకసారి చూడండి. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అని తను తాను ఏం చెప్పుకున్నాడు? తల్లిగాను తండ్రిగాను చెప్పుకున్నాడు. కొరింథీ సంఘ విశ్వాసుల్ని పిల్లలుగా పోల్చాడు. తర్వాత ఈ మాట కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4:16 ఒకసారి చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. దేవునికి స్తోత్రం. అది ఆ మాట అంటలే, నేను మిమ్మును కంటిని. కనటం అంటే ఏందండి? ప్రసవ వేదనను అనుభవించి కొరింథీలను గన్నాడు,
గలతీయులను కన్నాడు, సంఘాలని కన్నాడు ఆయన. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. కనుటతో పోల్చాడు, ప్రసవంతో పోల్చాడు. ఏమండి, ఇదిగో యేసుప్రభు నిజమైన దేవుడు, నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే వాగులో దూకు అనేది కాదు. ప్రభా ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఆత్మల్ని రక్షించు, నా బంధమిత్రులను రక్షించు, వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు అంటే నీ ప్రయత్నం ఏంది, నీ పని ఏందంటాడు ఆయన. నేనేం చేయను తండ్రి, నాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, ఈ పనులు నేను ఆడబెట్టుకునేది. నీకు స్తోత్రం, నువ్వే రక్షించుకో. ఎవరిని ఉపయోగించి రక్షించాలా? మేము ఎవరిని పంపేదామో మా నిమిత్తము ఎవడు పోవును? పోవాల్సిన వాళ్ళేమో జస్ట్ ప్రార్థన చేసి సర్దుకుంటున్నారు, లేదా 2 ముక్కలు చెప్పి సర్దుకుంటున్నారు. మరి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని ఆలోచింపజేసి, దేవుని ప్రేమను వారికి రుచి చూపించి, ప్రసవ వేదన పడి ఒక్కొక్క ఆత్మను కనే యోధులేరి, అలా బాధ్యత తీసుకున్న వాళ్ళు లేరి. మళ్ళా ప్రార్థన పొద్దున్నే లేచి మోకాళ్ళు వేసి, నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి అయ్యా ప్రభువా అని సోకండాలు పెట్టి ఏడవటం ఒకటి. ఏమనుకోవద్దు, వెటకారం చేస్తున్నానని, మా ఏడుపును కూడా ఎగతాళి చేస్తున్నాడు అనుకోవద్దు. పనికి రాని, పనికి మాలిన, పని చెయ్యని ఏడుపు నేను వెటకారమే చేస్తా. పనికి మాలిన, పనికి రాని, పని చెయ్యని వట్టి ఏడుపులు, వట్టి మాటల్ని నేను వెటకారమే చేస్తా. ఎందుకయ్యి? నీ గుండెలో ఒక ఆత్మరక్షణ కోసం ఉన్న త్యాగం, ఆరాటం, ప్రసవ వేదన, సహనం, ఓర్పు దేవుడు కనిపెడతాడు. అసలు ఎంత భారం ఉంది ఈ మనిషికి ఆ ఆత్మను సంపాదించాలని. ఎక్కడో దేశాన్ని గద్దించమనో, రాష్ట్రాన్ని గద్దించమనో, మండలాన్ని గద్దించమనో, పట్టణాన్ని నేను అంటల్లా. అసలు ముందు నీ రిలేషన్స్, నీ బంధువులు, నీ ఫ్యామిలీ, వాళ్ళ విషయంలో నువ్వు కనపరచాల్సినటువంటి సంగతులు. ఇది కరెక్టే అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇది కొంచెం తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య, సమస్యల్లో వస్తే నువ్వేందన్నయ్య ఈ మాటలు చెబుతావు? రోగాలు తగ్గే వ్యవహారం, అప్పులు తీరే వ్యవహారం, ఏదైనా ఉద్యోగం వచ్చే వ్యవహారం, ఏదైనా పిల్లలు పుట్టే వ్యవహారం, ఏదైనా అనుకున్న పనులు జరిగే వ్యవహారం చెప్పకుండా ఇదంతా చెబుతున్నావు ఏందన్నయ్య అంటే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఇంకనూ పిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ పసిపిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ విశ్వాసులై ఉండలేదా? అల్ప విశ్వాసులారా అంటాను. ఏంటి మా బాధల గురించి చెబితే నీకు అల్ప విశ్వాసులాగా? మరి అంతే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు ఇంకనూ అన్యజనులై ఉన్నారా అంటాను. అన్యజనులు ఏంది? అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఎందుకంటే వాళ్ళకి నేను తెలియదు కాబట్టి. మీకు నేను తెలిసి కూడా మీరు వాటి గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? నేనున్నా కదా, నేనున్నానని, నన్ను ఆశ్రయించే వారికి ఫలం ఇస్తానని నీకు విశ్వాసం ఉంటే ఇక ఆ టెన్షన్లు పక్కన పెట్టి వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతావు బిడ్డ. ఏ టెన్షన్లు పక్కన పెట్టి, ఈ అప్పులు ఎట్టా, ఈ రోగం ఎట్టా, ఈ సమస్య ఎట్టా, ఈ బాధలు ఎట్టా, ఈ కుటుంబం ఎట్టా, ఈ ఇల్లు ఎట్లా, ఈ సంసారం ఎట్టా, పిల్లలు ఎట్టా, ఈ తల్లి ఎట్టా, ఈ బాధ్యతలు ఎట్టా, ఈ బంధాలు ఎట్టా. డోంట్ టెన్షన్. నా తండ్రి ఉన్నాడు, నా పర్సనల్ విషయాలని ఆయన చూసుకుంటాడు. నేను ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. ఆయనే చెప్పాడు, అన్యజనులు విచారించినట్లు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి చేయుదుమా, వీటి గురించి ఎందుకు విచారిస్తున్నారు? అల్ప విశ్వాసులారా. మత్తయి సువార్త 6లో అన్నాడులేండి, అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవో చూడలేదా? తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక్క దాని వల్లే అలంకరింపబడలేదే. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇంత అద్భుతంగా అలంకరించిన వాడు మరి నిశ్చయముగా, అల్ప విశ్వాసులారా,
మీకు మరి నిశ్చయముగా వస్త్రాలు ధరింపజేస్తాడు కదా. ఎందుకు అవిశ్వాసుల్లాగా, అల్ప విశ్వాసుల్లాగా, లోకస్తుల్లాగా, అన్యజనుల్లాగా ఎందుకు అంత కంగారు పడుతున్నారు? దేవునికి మహిమ. హల్లెలూయా. అది కాదు, వాటిని నాకు అప్పచెప్పండి. మరి మేమేం చేయమంటాం? నా నీతిని, రాజ్యమును వెతకండి. అది పాయింట్. ఎప్పుడైతే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి, దేవుని పనిలోనికి, వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు మన బాధ్యతలు ఆయన చేతపడతాడు. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నా. దేవుని పనిలోనికి నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో, మిగిలిన పక్కన పెట్టేశానో, వాటి గురించి ఆలోచించడం మానేశాను, మొత్తం డీల్ చేశాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే, నేను లోకంలో ఎప్పుడు మార్మన్స్ లేనప్పుడు కొన్ని సవాళ్ళు పెట్టుకున్నా, వాటిని రీచ్ అవ్వాలని, సాధించాలని. ప్రభువులోకి వచ్చినాక వదిలేశా, సవాళ్ళు లేదు, ఏం లేదు అని. కానీ ఆశ్చర్యం, నేను అనుకున్న సవాళ్ళను కూడా గెలిపించి నాకు చూపించాడు దేవుడు. నేను అడగలా అసలు ఆ సవాళ్ళు నేను రీచ్ అవ్వాలి ప్రభా, నెరవేర్చాలి నేను అని అడగను కూడా అడగల. ఇంకేం సవాళ్ళు లేనాయన, అన్ని సవాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మ రక్షణే సవాలుగా తీసుకున్నాను. ఇంకా నాకేం వద్దు, ఎంతవరకు ఉంచుతావు నాకు తెలియదు, ఉంచినంత వరకు 4 ఆత్మల్ని సంపాదించి నీకు అప్పచెప్పి నీ దగ్గరికి చేరతా, ఇంతే స్తోత్రం అనుకున్నా. నా సమస్యలు తీర్చడమే కాదు, సవాళ్ళను కూడా గెలిపించి, ఫలానా రోజు నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇదిగో జరుగుతుంది చూడని చూపించాడు. కూర్చొని ఏడ్చుకున్నా, ఏసయ్య ఏంది నాయన, నేను వదిలిపెట్టిన ఛాలెంజ్లు నువ్వు పట్టుకున్నట్టున్నావు కానీ. మన హృదయ వాంఛలు ఎరిగిన వాడు ఆయన. ఎప్పుడో తినాలనుకున్న పదార్థాన్ని కూడా తీసుకొచ్చి నాకు అందుబాటులో పెట్టి, తిను, ఇదిగో నువ్వు ఫలానప్పుడు ఆశించావు చూడు, ఇదే తిను. అనుభవం, మళ్ళీ అబద్ధాలు చెప్పట్లా నేను, అవసరం లేదు, ఉన్న సంగతి చెబుతున్నాను. నేను తినాలనుకున్న పదార్థాన్ని కూడా, తిండి ఆలోచన కూడా వదిలేశాను. కానీ నేను వదిలేసినవన్నీ ఆయన పట్టుకున్నాడు. ఫలానా తినాలనుకున్నా ఇదిగో, ఫలానా సాధించాలనుకున్నా ఇదిగో. నా లైఫ్లో ఒకసారి అన్న ఇయర్ ఫోన్ ఎలా ఉంటుందో చూస్తానా, అసలు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే అందులో వాయిస్ ఎలా వినపడిద్ది, పాట పాడితే ఎలా ఉంటుంది. పాటలు పిచ్చోండి కదా, సింగర్స్ అవి పెట్టుకొని స్టూడియోలో నిలబడి వాళ్ళు పాడుతూ ఉంటే ఎట్లుంటుందో. ప్రభువులోకి వచ్చినా వదిలేసే వాటిని, ఇంకెందుకులే మనం వదిలేద్దాం లేక, ప్రభువులో ఉన్నాడు ఆయన, స్తోత్రం. ఆయన ఇక మనం స్టూడియోలో పాడినా పాడకపోయినా మనకి భేషణ ఉంది, ఈయనే 4 ఉన్నారు, పాడుకుందాం. స్టీల్ బేషన్ బార్లు వేసి కొట్టి పాడే, స్టూడియోలో పాడదాం, ఏదో ఇద్దవుదాం లేదు, దేవుడే తీసుకెళ్ళాడు అక్కడికి. ఆయన కృపతో సహాయం చేసి తీసుకెళ్ళి, అసలు అది ఎలా ఉంటుందో చూద్దాము అని ఆశించిన నాకు విసుగు పుట్టిన దాకా పాడేటట్టు చేశాడు. సంవత్సరం పాడాలి కదా. ఇటుంటుంది చూడు, నువ్వు ఆశించావుగా స్టూడియో ఎలా ఉంటుంది, ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్ పాడతాను. అంతేకాదు, పాడటమే కాదు, ఆ పాట అనేకులకు చేరి అనేకులు దేవుల్లో ఆనందించేటట్టు కూడా నా తండ్రి చేశాడు. నా తండ్రి ఎంత నమ్మకస్తుడో. నేను చాలాసార్లు దేవుని ముందు కూర్చొని అదే చెప్తాను, నీ విషయంలో నేను అపనమ్మకస్తుడై ఉన్నాను, కానీ నా విషయంలో నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడిగా ఉన్నావయ్యా. అపనమ్మకస్తుడైన బిడ్డగా నేను ఉన్నాను, కానీ నీవైతే నాకు నమ్మకమైన తండ్రిగా ఉన్నావని దేవుని పాదాలు ముద్దాడుకుంటాను. నేనేం చేయాలి మరి? అలా చేశాడు ఆయన. నన్ను అడుగును అన్నాడు ఆయన. నన్ను అడుగు, ఎందుకు బాధపడతావు, ఏం కావాలి నీకు? ఫలానా, ఓకే వదిలేసి, ఏం కాదు, చెప్పావుగా, వదిలే, నేను చూసుకుంటాను, ఆ టయానికి నీకు అందిద్దు అంటాడు. చెప్పావుగా, ఇంకెందుకు కలవరం, వదిలే, నమ్మకం లేదా, చెప్పావుగా, అందిందిగా, నేను చూసుకుంటాను, నువ్వు ఈ పనుల్లో బిజీగా ఉండు, దాని సంగతి నేను చూసుకుంటావు. ఏమండి, నేను
చెప్పే మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు. నా నా అనుభవం, నా తండ్రి. చెత్త వ్యవహారాలు పక్కన పెట్టా, అది లేదు ఇది లేదని దాని గురించి ఆలోచించటం, వాళ్ళు ఏమంటారు టెన్షన్ వదిలేసా. కానీ అబ్బా ఆయనే చూసుకుంటాడు. ఆయన అవమానానికి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది? ఆయన చావుకి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది? అనే నేనైతే ముందు ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, ఆయన కోసం ఆత్మలను రక్షించడంలో నిమగ్నమై ఉంటా. నరకానికి పోతున్న జీవితాలను ఎట్లనన్నా దేవుని ప్రేమను చూపించి నేను చేయగలిగిన త్యాగం చేసి ఉపదేశం చేసి ఎట్లనైనా జీవితాలను కాపాడాలి. ఇదొక్కటే మేజర్గా తీసుకున్నాను నేను. ఇదే మెయిన్. నా తండ్రి సాయం చేశాడు. నేను ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకొని ఇక దేవుని పనిలోకి వెళ్ళిపోయి ఆత్మల భారంతో నేను కష్టపడటం మొదలుపెట్టానో ప్రతిదీ డీల్ చేశాడు ఆయనే. ఇంతవరకు నాకే తక్కువ చేయకుండా నన్ను పోషిస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. నా శత్రువులు ఎదుట నా తలనెత్తి చూపించాడు. అంతే. నేను అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే, సమస్యల గురించి, అక్కర్ల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఎట్లా జరిగిద్ది, పిల్లల భవిష్యత్తు ఏంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు ఏంది అని 3 రోజుల వ్యవహారం గురించి కంగారు పడద్దు. ఇదంతా అన్ని జనుల వ్యవహారం. నన్ను గురించి తెలియదు కూడా అట్లా కంగారు పడతాడు. నన్ను ఎరిగిన మీరు అట్లా కంగారు పడొద్దు, వాటిని వదిలేసేయండి, నేను చూసుకుంటాను. అయ్యి తప్పకుండా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను రెడీ చేసే పెట్టా. అనవసరంగా నువ్వు దడపట్టం తప్ప ఏం లేదు. నీకెప్పుడు ఏది అందాలో, ఏ టైంకి ఏది నీ చేతికి రావాలో మొత్తం సెట్ చేసి పెట్టా. నమ్మితే ధైర్యంగా ఉండి నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు, లేకపోతే గందరగోళం అయిపో నేను చేయగలిగింది ఏం లేదని అంటాడు ఆయన. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. అది ఇంకోసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. మూడు సార్లు చెప్పారుగా. నేను నిద్ర వచ్చిన వాళ్ళని చెప్పమన్నా. కళ్ళు తెరిచి ఆవంతున్న గుడ్లు మిటకరించి చూస్తాం, మీరు చూస్తారేది నాకు అర్థం కాదు. ఇప్పుడు మెలకుతున్న వాళ్ళు చెప్పండి. నేను ఫ్లోలో మాట్లాడతా, కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, ఏ టైపులో ఉన్నారో, మైండ్ ఎటుపోయింది అనేది నేను అట్లా టచ్ చేస్తా. దొరికిపోయారు. సరే ఇంకోసారి బుక్ చేస్తాను, రెడీగా ఉండండి. ఎక్కడొచ్చాగాం ఏమో. ప్రార్థన చేయాలి, పని చేయాలన్నాను. పని చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే బాధ్యతగా చేయాలి. ఆత్మలను రక్షించు తండ్రి అని ప్రార్థన చేయటం, అలాగే ఏదో ఒక 2 ముక్కలు సువార్త చెప్పటం, అంతవరకు సర్దుకోవటం కాదు. ఎట్లనన్నా కన్విన్స్ చేసి, ఒక వ్యక్తిని ఆలోచింపజేసి, ఒక వ్యక్తిని ఒప్పించి, అవసరమైతే త్యాగం చేసి, ప్రసవ వేదనను అనుభవించి, ఒక ఆత్మని గెలవటంలో ఉంది వీరత్వం. సైతానుగాడి చేతుల్లోంచి ఒక ఆత్మని సాధించటంలో ఉంది గొప్పతనం. పని చేయకుండా ప్రార్థనలో నిష్ఫలమని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు బంధువులు ఉన్నారు, లేకపోతే స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఏదో అక్కరలో ఉంటారు, లేదా అవసరంలో ఉంటారు, సమస్యల్లో ఉంటారు, ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయకుండా దేవుని ప్రేమ ఎట్లా చూపుతాం? వానికి అక్కర వచ్చిందంటేనే నీకు దేవుని ప్రేమ చూపే ఛాన్స్ వచ్చిందని అర్థం. వానికి అక్కర వచ్చిందంటేనే దేవుడు నీకు లైన్ క్లియర్ చేశాడు. నా ప్రేమను ఇదిగో ఆ వ్యక్తికి చూపించే ఛాన్స్ నీకు ఇస్తున్నాను, నీకు దమ్ముంటే త్యాగం చేసి ఆత్మను సాధించుకోమని. కానీ మనోళ్ళు కొంతమంది కదలరు. ఈ రకంగా సాయాలు చేసుకుంటా పోతే మనకి పెద్ద ఏమొచ్చింది? వచ్చింది పాస్టర్లకి అంతే చెబుతారులే అని నేను అంటున్నాను. చేసి చూడు, నువ్వు నిజంగా ఏదొచ్చిందో చూద్దాం. అసలు నీ హృదయంలో ఆత్మల్ని రక్షించాలన్న భారం కలిగి నువ్వు చూపించదగ్గ ప్రేమ చూపించు. నువ్వు నిన్ను దరిద్రుడిగా ఉంచితే అప్పుడు మాట్లాడదాం. నిన్ను నా దేవుడు దరిద్రునిగా చేస్తే నేను పెట్టుకుంటా, అవసరమైతే దేవునితో వ్యాజ్యం పెట్టుకుంటా. పో,
ఛాన్స్ ఉందా? దీనులకు సహాయం చేసేవారు యెహోవాకు అప్పిచ్చువారు అని రాస్తుంది. దీనులకు చేయి చాపి హెల్ప్ చేసేవాడు దేవునికి అప్పిస్తున్నాడంట. మనం అప్పు తీసుకుంటేనే చచ్చేలోపైనా తీర్చాలి, చచ్చైనా తీర్చాలి, ఏమన్నా అయిపోయినా తీర్చాలని ఆరాటపడతాం. మరి దేవుడే మనకు అప్పు ఉన్నాడంటే తీర్చకుండా ఆగుతాడా? తప్పకుండా సాయం చేస్తాడు. నేను అంటున్నది ఏంటంటే, కన్నీటితో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని సాటి మనిషికి దేవుని ప్రేమను చూపించి ఎట్లనన్నా ఆత్మను గెలవాలి అన్న తపన మనలో ఉండాలి అనేది మనం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. అది పని మరియు ప్రార్థన, లేక ప్రార్థన మరియు పని అంటే. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. అది ప్రేమ చూపుట మొట్టమొదటి విషయం. ఆ ప్రేమను చూసినప్పుడు, నీలో ఆ దైవత్వాన్ని చూసినప్పుడు, ఆ దేవుని ప్రేమను చూసినప్పుడు, ఆ దేవుని మనసు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మాట మీద విలువ వచ్చింది. ఈ మనిషి అందరిలా లేడు. బాయ్ వింటున్నారా? ఏమమ్మా వింటున్నావా? ఈ మనిషి అందరిలా లేదు. ఏమో ప్రత్యేకంగా ఉంది, ఏమో పద్ధతి వేరుగా ఉంది, ఏమో పవిత్రత వేరుగా ఉంది, ఏమో ప్రేమ వేరుగా ఉంది, ఏమో వస్త్రం వేరుగా ఉంది, ఏం వ్యవహారం వేరుగా ఉంది. ఈ మనిషిని చూస్తే మనిషిని చూసినట్లేదు, దేవుడే మా మధ్య ఉన్నాడేమో అన్నంత మంచి మనస్తత్వం కనపడుతుంది ఈ మనిషి దగ్గర అని ఒక మనిషికి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీ మాటకి ఆ వ్యక్తి హృదయంలో గొప్ప విలువ ఉంటుంది. మరి ఇవి జాగ్రత్త తీసుకోవాలిగా, ప్రయత్నం చేయాలిగా, ప్రేమ చూపాలిగా, అక్కర్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలిగా, నీలో ఆ దేవస్వభావాన్ని చూపించాలిగా, నీలో ఆ మంచితనం చూపించాలిగా, నీలో ఆ కళ, ఆ సంతోషం, ఆ వైభవం, విశ్వాసాన్ని బట్టి నీలో ఎన్నడూ తొణకని చిరునవ్వు, పక్కకు తొలగని చిరునవ్వు, నీలో ఆ దేవుని బట్టి సంతోషం కనబడాలిగా. అప్పుడు కదా అవతలోడు ఆలోచించేది, అప్పుడు కదా ఒక ఆత్మ ప్రభావితం అయ్యేది, అప్పుడు కదా వాడు నిన్ను అడిగేది ఏంటి నువ్వు ఇలా ఉంటానికి కారణమని. నువ్వే దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా, నువ్వే ప్రేమ లేని బతుకుతా, నువ్వే ఉస్సూరు మొఖం వేసుకొని, ఏడుపు కొట్టు మొఖం వేసుకొని, ముఖంలో ఏమంటారు అమ్మ ముఖంలో ఏవో ఏగుతున్నాయి అంటారుగా, మానుడా తవిడా, నీ ముఖంలోనే వికారం పెట్టుకొని ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తావు? నీ కుటుంబాన్ని కానీ, బంధుజనావాళ్ళని కానీ, ఇరుగు పొరుగులు ఎట్లా ప్రభావితం చేస్తావు? అందుకే చెబుతున్నాను, ప్రార్థన చేసి సర్దుకోకుండా పని చేయటానికి రంగంలోకి దిగండి. ప్రతి విశ్వాసి తన బాధ్యతను గుర్తి ఎరిగి దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అయి కష్టపడితే, ఎట్లనన్నా ప్రసవ వేదన పడైన ఒక ఆత్మను సాధించాలన్న గురి పెట్టుకుంటే నీ జీవితకాలం అయిపోయేలోపు పట్టుమని 10 మందిని సాధించలేవా? పట్టుమని 10 మందిని సాధించలేవా? ఈ బతుకు అయిపోయేటప్పటికి 10 మందిని, నా బంధువుల్లో 10 మందిని, నా స్నేహితుల్లో 10 మంది, లేకపోతే నా ఇరుగు పొరుగుల్లో 10 మందిని, ఎవరినైనా కానీ ఒక 10 మంది ఆత్మల్ని నేను సాధించాలయ్యా, నేను కూడా కనాలయ్యా. నాటిన ప్రతి చెట్టు కొన్ని పండ్లైనా ఫలించాలిగా ప్రభా, నన్ను కూడా ఒక చెట్టులాగా నాటావుగయ్యా నీ తోటలో, 4 కాయలు నాకు కాపించవా, 4 ఫలాలన్నా నేను ఫలించొద్దా ప్రభా, 4 ఆత్మలన్నా నేను కాయొద్దా? లేకపోతే నా బ్రతుకు అర్థమే ఉందయ్యా. 4 జీవితాలు కట్టలేనప్పుడు, 4 బ్రతుకులు నిలబెట్టలేనప్పుడు, నీ ప్రేమను చూపించి 10 మంది బ్రతుకులు బాగు చేయలేనప్పుడు, 10 మంది చేత నిన్ను స్తుతింపజేయనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి తండ్రి? నా భక్తికి అర్థం ఏంటి? సంవత్సరాలుగా వాక్యం విని అర్థమే ఉంటే అర్థమే లేదు ఇక. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను,
పని చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ప్రేమను చూపండి, సహించండి, భరించండి, ఓర్చుకోండి. ఒక అన్యుని ఆత్మ రక్షణలోనికి రావాలంటే, ఒక అన్యురాలుగా ఉన్న ఆత్మ రక్షణలోకి రావాలంటే కొన్ని భరించాల్సిందే. కొన్ని భరించాల్సిందే, కొన్ని నొప్పులు తగులుతాయి, ఓర్చుకోవాల్సిందే. అట్లా భరించకుండా నేను ఆత్మల్ని సాధించలా. ఒక్కొక్కళ్ళు మామూలుగా సాగించుకోరు, అయినా సరే ఓర్చుకుంటాం. ఎందుకంటే ఆత్మని గెలవాలి. ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? ఇంతమంది కూర్చొని వింటున్నారు. నిజంగా మీ మనసులో తీసుకున్నారు ఈ మాట? తీసుకున్నారా? కొంతమంది నీ బొంద అన్నట్టు చూస్తున్నారు నాకు వెళ్ళి. పోనీ ఆ జూమ్లో కనపడే వాళ్ళని అడుగుతాను నేను, మీరన్నా తీసుకుంటున్నారా? నీ పొరుగు వానికి అక్కర కలిగింది అంటే, నీ బంధువుడికి అక్కర కలిగిందంటే, నీ స్నేహితునికి అక్కర కలిగిందంటే, ఇదిగో దేవుని ప్రేమ చూపే అవకాశం నీకు దేవుడు ఇచ్చాడని అర్థం. ధనవంతుడు ఎందుకు పోయాడు తెలుసా పాతాళానికి? ధనవంతుడికి చివరిగా దేవుడిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? బేద లాజర్ని వాని ఇంటికి పంపటం. వాడెంత దరిద్రుడండి! వాడి పేరుకు ధనవంతుడేగా నిష్ట దరిద్రుడిలాగా ఉన్నాడు. వాడు నిష్ట దరిద్రుడే. వాడు ఒక్క రొట్టె ముక్క పెట్టినట్లయితే ఎట్లుండేదో వాడి బతుకు. కానీ ఒక రొట్టె ముక్క కూడా పెట్టలేవాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ధనవంతుడి ఇంటికి బేద లాజరు పోవటం అనేది ధనవంతుడు అనేవాడికి దేవుడిచ్చిన అవకాశమా కాదా? వాడెట్ట ఫీల్ అయ్యాడు? ఈడేవుట ఈ దరిద్రుడు నా కొంపకు వచ్చి చేరాడు, నా ఇంటి ముంగిటి పడ్డాడు ఏంట్రా వీడు, నా కొంప ముందు తయారయ్యాడేంద్రి వీడు, రే రే ఎవట్రా వీడిని తీసేయండి, ఒరే బాబు నీకు వచ్చిన ఆఫర్ రా అది, ఒరే బాబు నువ్వు పాతాళానికి పోకుండా కాపాడబడే ఆఫర్ రా. కొన్నిసార్లు మనం దేవుని చిత్తమును నెరవేర్చడానికి, మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. ఆ అక్కర్లలో మనం తోడ్పాటు అందించినప్పుడు ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. కొన్నిసార్లు మనం ఆత్మను కంటానికి అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. దేవుడు అనుమతించి లైన్లో తెస్తాడు. నీకున్నదాన్నే తీసుకెళ్ళివు, ప్రేమను చూపించు, ధైర్యం ఇవ్వు, భరోసా ఇవ్వు, నేను ప్రార్థన చేస్తానని భరోసా ఇవ్వు. ఎప్పుడన్నా చేశారు అట్లా? నేను చేశానన్నా, అట్లా కొంతమందిని రక్షించుకోగలిగాను, ఆ ప్రేమ చూపి పరిచర్య చేసి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. చెయ్యనోళ్ళు చేతులు ఎత్తితే లెక్క చెప్పాలి దేవుడికి, చేస్తేనే చేయెత్తాలా. ఇట్ట కాదు, ఇట్ట దించు అన్న, నేను ఇంతవరకు అట్ట చేయలేదన్నా, ఇక నుంచి ట్రై చేస్తానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే ట్రై చేస్తావు కానీ ఖచ్చితంగా చేస్తానని చెప్పవు అన్నమాట. లేదన్నా ఖచ్చితంగానే చేస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చాలా వందనాలమ్మా, మొత్తాన్ని బతికిచ్చారు నన్ను. చెయ్యాలి. పరమండలము సంతసముదగా ధరణిలో ఆత్మల సంపద పండగ. పరమండలము సంతసముదగా ధరణిలో ఆత్మల సంపద పండగ. చిరజీవమును ఒసగెడి యేసుని, చిరజీవమును ఒసగెడి యేసుని, రక్షణ వార్తను చాటిడి వారిని, రక్షణ వార్తను చాటిడి వారిని.
పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. కొంతమంది శ్రమ పడుచుండగా, కొంతమంది శ్రమ పడుచుండగా, చింతయలేని క్రైస్తవులందరి చింతయలేని పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. దేవునికి మహిమ. ఈ విషయంలో మనం చింత కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం భారం కలిగి ఉండాలి. మాటలు వినడానికి బాగానే ఉంటాయి, అవి స్వీకరించి పని చేయటం అంత తేలికైన విషయం కాదు. అట్నేలయ్యా, ఇంక నుంచి అట్నే చేయాలా, అట్నే ఉండాలా. ఇవాళ సాయంత్రమే నీకు పరీక్ష ఎదురైద్ది, నీ రంగు బయటపడిద్ది. మందిరంలో కూర్చొని అంతేనయ్యా, అట్నే చేయాలి అంతే అంటావు కదా, ఇంటికి వాగానే ఎదురైనప్పుడు అప్పుడు నీ రంగు బయటపడింది. అట్నే అంటావో, లేకపోతే ఇవాళే దేవుడు మాట్లాడాడు, నేను సాయం చేయాలి. ఏమనుకోవద్దు, నేను ఇలా మాట్లాడుతున్నానని. అట్ట మాట్లాడతాను మీకు బాగా అర్థమైద్ది. అందుకని కాబట్టి ప్రార్థించండి, పని చేయండి. ప్రార్థించండి, సేవ చేయండి, మనుషులకు హెల్ప్ చేయండి ప్రభువుకు చేసినట్టు. అయితే ఇందులో ఒక చిన్న చిక్కుంది. ఈ ప్రేమ చూపించే విషయంలో ఈ ఒక్కటి చెప్పకపోయానంటే మళ్ళీ కొంపలు అంటుకుపోతాయి, అది కూడా చెప్తా వినండి. ఈ ప్రేమ చూపించే విషయంలో తెలివితో ఉండమన్నాడు. నీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలన్నాడు. మళ్ళీ తెలివి తక్కువ ప్రేమ కలిగి ఉండొద్దని. ఆ మాట కూడా బైబిల్లో ఏడో ఉంటుంది, చూపిస్తాను ఆగండి. ఏడో ఉంటుందంట. దొరికింది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం అండర్లైన్ చేసుకో. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొంది ఉండవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఏం ప్రార్థన! ఇక్కడ చూడండి, ప్రేమ చూపండి, మళ్ళీ తెలివి తక్కువగా ఉండొద్దు అన్నాడు, వివేచన లేకుండా ఉండొద్దు అన్నాడు. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు బైక్ వేసుకొని వెళ్తున్నావు ఎడారి మార్గంలో, ఇయ్యాలే కూటం వాక్యం విన్నావు, ప్రేమ చూపించమన్నాడు చాలేమన్నా అని. రోడ్డు పక్కన ఒక నిలబడి ఆపాడు. నువ్వు బండి ఆపావు, ఎక్కి కూర్చున్నాడు. కొంచెం ముందు బాగానే కత్తి తీసి మెడ మీద పెట్టాడు. సప్పుడు చేసావంటే గుచ్చుతాను. పద, నేను చెప్పిన కాడికి పద అన్నాడు. ఆడకపోగానే ఇంకా 4 ఉన్నాడు ఆడ. మొత్తం తన్ని నీ దగ్గర నేను లాక్కొని పోయారు. దీనిని ఏమందరు? నువ్వే కదా అయ్యా చెప్పావు ఇప్పుడే, ప్రేమ చూపి ఆత్మను రక్షించని. ప్రేమ చూపి అక్కడ వివేచన పనిచేయాలి. అర్థమైందా? ఈ ఎడారి మార్గంలో ఈ పర్సన్ ఎందుకున్నారు ఇక్కడ? ఎందుకున్నారు? జస్ట్ చిన్న వివేచన. పక్కన ఇంకొకడు ఉన్నాడు అనుకో, ఆపొచ్చు, ఇబ్బంది లేదు, సపోర్ట్గా. సింగిల్గా నీవు ఉన్నట్లయితే మరి అవతల వాడు అటాక్ చేసే అవకాశం ఉందిగా. లేదు, వాడిని తిప్పికొట్టగల దమ్ము నీకుంటే ఆపిన ఇబ్బంది లేదు. ఎందుకంటే కొంతమంది అట్లా ఆపి
దెబ్బలు తిని పాపం వస్తువులు పోగొట్టుకున్న చరిత్ర నాకు తెలుసు. అందుకే నీకున్న పరిస్థితిని కూడా నువ్వు అంచనా వేసుకొని ఈ ఎడారి మార్గంలో ఈ పర్సన్ ఎందుకున్నాడు అనేది కొంచెం గ్రహింపు కలిగి నువ్వు ఆపటమా దాటి వెళ్ళటం అనేది నువ్వు చేయాలి. ఇక్కడ నీకు వివేచన పనిచేయాల. స్తోత్రం. శాల్యమన్నా ప్రేమ చూపించమన్నాడు. అందుకే ప్రేమ చూపిస్తున్నానని ఓ చెల్లి నువ్వు పరపురుషుడికి ప్రేమ చూపించవాకు వందనాలు. ఏంటి మా ఎందుకు మాట్లాడుతున్నావు అతనితో ఫోను? మధ్యాహ్నం వాక్యం ఏం చెప్పాడు అన్నయ్య? అన్న ఏం చెప్పాడు? ప్రేమ చూపించి ఒక ఆత్మ లక్ష్యం. అందుకే నేను ప్రేమ చూపిద్ది ఎవరికి? సైతాను మొహం దానా అని నేను అనను. పురుషుడికి నువ్వు ప్రేమలు చూపించి వాళ్ళని రచించటాలు కాదు. నువ్వు అట్ట ప్రేమ చూపిస్తే వాడు ఇంకో టైపులో ఆలోచిస్తాడు. నువ్వు స్త్రీవి కనుక స్త్రీలకి ప్రేమ చూపించి నువ్వు ఏ విధంగా ఆత్మల్ని ప్రభావితం చేయగలవు ఆ రూట్లోకి రా. నేను చెప్పే ఈ మాటలను అడ్డం పెట్టుకొని అక్రమమైన ఆలోచనలకి లైన్ క్లియర్ అయిందన్నట్టు సైతాన్ ఆలోచన చేస్తే నేను ఖచ్చితంగా సైతాన్ మొహందానా నాతో వచ్చింది నేను. అలాగే జంటు కూడా శాలేమన్ ఏం చెప్పాడు? ప్రేమ. అందుకే నేను ఆ అమ్మాయికి ప్రేమ చూపిస్తున్నా. ఏ ఉద్దేశంతో చూపిస్తున్నావు రా సైతాన్ అనాల అంటే అనను, తేడా ఉంటే వేసుకోవటమే. స్తోత్రం చెప్పు. కాబట్టి ఎట్లాంటి సోది వేషాలు వేయకుండా కొద్దిగా జాగ్రత్తగా మెళకువగా. నువ్వు జంటువైతే జెంట్స్కి, నువ్వు స్త్రీవైతే స్త్రీలకి. అంతేగాని ఎందుకంటే ఇట్లాంటి కేసులు వచ్చినాయి. అందుకే కడుపులో మండి ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంటా. నాకు ఎవరి మీద పగలేదు. కొంతమంది ఇలాగా తేడా అడుగుల్లోకి పోయి ఏమ్మా ఎందుకు చేసావంటే ఎట్లనన్నా కష్టపడి ఒక ఆత్మను రక్షిద్దామని. అబ్బాయిని ఎవరు ఆదరించట్లేదు అన్నయ్య, నేనన్నా ఆదరిస్తే కొంచెం దేవుని దగ్గరకు వస్తాడని ఆదరించావమ్మా? ఆదరించిందంట ఆత్మను రక్షిద్దామని. జాగ్రత్త, అట్లా తావివద్దు. ప్రేమ తెలివితో, కొద్ది వివేచనతో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో అసలు ఎందుకు నాకు వచ్చిన గొడవ అనొద్దు, మళ్ళీ ప్రేమ చూపించాల్సిందే. ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది కదా? బాగా అర్థమైంది. ఇది ఒక కీలకమైన విషయం, అవసరమైన విషయం. కొంత బరువు మోయాల్సి ఉంటుంది, మనం కొన్ని బాధ్యతలు వేసుకోవాల్సి ఉంటుంది మనం. నేను చెప్పా కదా, కూతురు ప్రసవ వేదన పడుతుంటే తల్లి వచ్చి నా దగ్గర పడితే అది మధ్యరాత్రి పరిగెత్తుకుంటూ పోయా. అర్థమైందా? ప్రసవ వేదన పడుతున్న కూతురు బిడ్డను గంటానికి ప్రసవ వేదన పడుతుంటే హాస్యం చూడండి. ఆ బిడ్డ ప్రసవ వేదనను చూసి తల్లి ప్రసవ వేదన పడుతుంటే ఎవరు? కూతురు నొప్పులు చూసి, కూతురు పరిస్థితి చూసి, కూతురు ఏమైద్దో అన్న భయంతో నన్ను పిలిచిన తల్లి ఏమో ప్రసవ వేదన పడుతుంది. ప్రసవం కాబోతున్నటువంటి కూతురుని చూసుకొని వీళ్ళిద్దరిని చూసి నాదొక ప్రసవ వేదన. ఈ ప్రేమను బట్టి, నా త్యాగాన్ని బట్టి ఆత్మల రక్షణలోకి వస్తే అంతే చాలేసయ్యా. ఇప్పుడు 3 ప్రసవ వేదనలు చూడండి, భలే ఉంది కదా. మొదటి ప్రసవ వేదన బిడ్డని కంటున్న తల్లిది. రెండవ ప్రసవ వేదన ఆ తల్లికి తల్లిది. మూడవ ప్రసవ వేదన వాళ్ళిద్దరినీ కంటానికి నాకు. మరి ఆ ప్రేమ ఈరోజు కూడా అసలు బాగాలేక బాగుండి అప్పటిదాకా అలిసిపోయి పోతా పోతా కూడా అన్నా అంటే దాటిపోలేను, నా వల్ల కాదు. చాలాసార్లు గదిలో తీర్మానం చేసుకుంటా, గుండెను బండ చేసుకోవాలి, రాయి చేసుకోవాలా, అసలు ఎటు చూడకూడదు అని మనసు కఠినం చేసుకోవాలని బయట రాగానే హయా అనగానే అయిపోయింది. ఇంకెక్కడ కాలు కదలదు.
చెప్పు అయ్యా, చెప్పు. నా తీర్మానాలన్నీ పటాపంచలు అయిపోతాయి. దగ్గర తీసుకొని బాధపడకమా, ఏం కాదులే, దేవుడు కార్యం చేస్తాడులే అని ప్రార్థన చేసి నన్ను నేనే అనుకుంటే ఇప్పుడే కదరా లోపల తీర్మానం చేసావు. అసలు ఎవరు పిలిచిన పళ్ళకు కొడుతూ గుండె బండ చేసుకోవాలి, రాయి చేసుకోవాలని వచ్చావు కదా, ఏమైంది? నేను ఉండలేను. దేవుని ప్రేమ గుండెల్లో నింపబడితే ఈ లక్షణాలు వస్తాయి. నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు. ప్రతి భక్తునికి భక్తురాలికి హృదయంలో దేవుని ప్రేమ నింపబడాలి. అందుకు ప్రార్థన చేయాలి. నీ ప్రేమ, నీలో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపు తండ్రి. ప్రజలను నీవు చూసిన దృష్టితో నేను చూడాలి తండ్రి. ప్రజల కొరకు నీ ఆత్మ పరితాపము పట్టలేనంతగా నా ఆత్మ కూడా పరితాపము పట్టలేకుండునంతగా నీ వలె నేను ప్రజల్ని ప్రేమించినట్లు నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి అని ప్రార్థన చేయి. బ్రదర్, మన కోసం మనం బతికింది బతుకు కాదు, సాటి వారి కోసం మనం అంకితమై బతికిన బతుకే దేవుడు మెచ్చే బతుకు. ఎలాంటి తీర్మానం నీ గుండెల్లో ఉంటే నీకేం తక్కువ కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు కావాల్సిన ఆయన చూసుకుంటాడు. కానీ నా జీవితం ప్రజలకు అంకితం, నా ప్రభువుకి అంకితం, ఆయన సేవకు అంకితం. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా భగవానుకేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఈ యాగంలో పానార్పణముగా పోయబడినా పర్వాలేదు, కానీ ప్రేమ, దేవుని ప్రేమతో నింపబడిన జీవితం ఇలా కోరుకుంటుంది. పరోపకారార్థం యుధం శరీరం. ఇందాక చెప్పాను, ఆపినప్పుడు నమ్మకంగా ఎక్కించుకొని ఒకవేళ కత్తి చూపించి బెదిరిస్తే అంటే అట్లా కూడా నువ్వు మేలు చేసే శ్రమ పడుతున్నావు, కీడు చేసి కాదు. అట్లా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు దేవుని చేతి నుండి తప్పించుకోలేరు. నువ్వు మేలు చేసినా నీకు అన్యాయం చేసిన వాళ్ళు దేవుని చేతి నుండి తప్పించుకోలేరు. అన్యాయం పొందిన నీకు ప్రతిగా 1000 దీవెన నా దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు మాత్రం మేలు చేయుట మానకుండా దాన్ని సాధన చేయాలి. ఓకేనా? అయిపోయింది. ఇంకా నేను ప్రార్థన చేసేస్తా. ఇంకా చాలా అనిపిస్తుంది నాకు, నిజంగా ఇంకా చాలా అనిపిస్తుంది. ఇంకేం చెప్పదలుచుకోవాలా. అదేందనే అనొద్దు, అంతే. దేవుణ్ణి అడగండి, నీ ప్రేమ నా గుండెల్లో పోయి తండ్రి. నువ్వు చూసినట్టు సమాజాన్ని చూడాలి, నువ్వు చూసినట్టు శత్రువుని చూడాలి, నువ్వు చూసినట్టుగా నా ఇరుగు పొరుగులను చూడాలి. నేనేమో వారిని నీలాగా చూడాలి, వారేమో నాలో నిన్ను చూడాలి. వారేమో నాలో నిన్ను చూడాలి. అలాంటి జీవితం నాకు ఇవ్వు, లేకపోతే నా జీవితాన్ని తీసుకో. అలాంటి జీవితం నాకు ఇవ్వు. నీ వలే ప్రేమించే జీవితం, నీ వలే త్యాగం చేసే జీవితం, నీ వలే ఆత్మల కొరకు ప్రయాసపడే జీవితం, నీ వలే జీవితాలను వెలిగించడం కోసం తప్పించే జీవితం. యేసయ్యా, అలాంటి జీవితం నాకు కావాలి. ఆ ప్రేమతో నన్ను నింపుతావా లేదా? అలాంటి ప్రేమతో నన్ను నింపుతావా లేదా? పనికి మాలిందానిగా ఉండకూడదు, పనికి మాలినోడుగా ఉండకూడదు. నేను నీ పని చేయాలి ప్రభువా, నీ పని చేయాలి. ఒట్టి ప్రార్థన చేసి సర్దుకుంటున్నాను కాదయ్యా, నాకు వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలి. నాకు వచ్చిన అవకాశం గతంలో చెప్పాను నేను,
దైవజనుడు చెప్పాడు. ఇంటికి వచ్చాడు ఒక బ్రదరు మధ్యాహ్నం పూట, తమ్ముడి ఫ్రెండు తనకు తెలీదు, అదే చూడటం తమ్ముడి ఫ్రెండు. అన్నా ఫలానా ఉన్నాడా, మీ తమ్ముడు ఉన్నాడా అని వచ్చాడు. ఏనేం చేశాడు, లేడు పో అనలా. బ్రదర్ రా లోపల కూర్చో, ఫలానా పేరు చెప్పి నేను ఆయన ఫ్రెండ్ అంటే కూర్చోను, ఆయన కూర్చొని కాస్త నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, ఎండవేళ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, ఈయన పెద్ద ఆయన చిన్నోడు అయినా సరే కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి ఆయన కోసం వేసుకుంటున్నాడు ఆమ్లెట్ రెడీ చేసుకొని. ఆమ్లెట్ రెడీ చేసి ఒక ప్లేట్లో వేసి అతనికి ఇచ్చి, తిన్నాయన మా తమ్ముడు సంగతి తర్వాత చెబుతా, ఉన్నాడో లేడు నువ్వు తిను అని ఆమ్లెట్ ఇచ్చి, ఆ నీళ్ళు ఇచ్చి, ఆయన కోసం వేసుకున్న ఆమ్లెట్ ఇచ్చి, మళ్ళీ ఆయన ఇంకొక ఆమ్లెట్ వేసుకొని ఆయన కూడా ప్లేట్లో వచ్చి తినుకుంటా, ఆ వచ్చినోడు తింటుంటే ఏం తినుకుంటా అప్పుడు చెప్పాడు, తమ్ముడు లేడు ఇట్లా వెళ్ళాడు, వస్తాడులే నువ్వు మంచిగా తిను, అది అయిపోగానే మళ్ళీ ఇంకోటి వేస్తుంటే అన్న చాలన్నా తిన్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం తన స్నేహితుడు అంటే ఈయన తమ్ముడు కలిసినప్పుడు, అరే నేను మీ ఇంటికి వచ్చిన, అరే మీ అన్నలో ఎంత ప్రేమ ఉందిరా, నాకేందో ఆయనే ఉన్నాడు రా నా కళ్ళలో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే కనిపిస్తున్నాడు రా నాకు. నేను ఎంతమంది మనుషులు చూసినా అట్లాంటి మనిషిని చూడలే నేను ఎవరు కొత్త ముఖం నేను ఆయన తెలియదు, కానీ నన్ను కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి, నాకు ఆమ్లెట్ వేసి ఇచ్చి, మళ్ళా వేస్తాను ఆయన తిను అని, ఎంత ప్రేమ. అరే నన్ను మళ్ళీ తీసుకెళ్తావు మీ నా దగ్గర కన్నా. మీకు తెలుసా అతను ఇప్పుడు రక్షణలోనికి వచ్చాడు, దేవుని పని కూడా చేస్తున్నాడు. ఇది అబద్ధం కాదు, నిజం ఇది. ఇలాంటి నా స్టోరీలు మస్తున్నాయి నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఆయనే చెప్తే ఇక సాయంత్రం అయిపోతుంది. ఇంటికి పాలు మరో బ్రదర్ చెప్పాడు, ఇంటికి పాలు పోయటానికి వచ్చే వ్యక్తి, పాలు పోసేవానికి ఏం విలువిస్తాం, ఏమండి పాలు అంటాడు, పాలు అంటే అది పోయించుకోండి. కానీ ఈ కుటుంబం అలా కాదు, పాలు పోయటానికి వచ్చినా సరే పాపం ఇల్లు తిరిగి పాలు పోస్తాడు కదా, ఇక్కడ రాగానే మా పాలు పోయించుకోండి అంటాం కాదు, అయ్యా రా లోపల రా కూర్చో, మా నీళ్ళు తీసుకురండి అన్న, తిరిగి వచ్చాడు నీళ్ళు తీసుకురండి అన్న, కాఫీ పెట్టియండి, ఎందుకయ్యా పర్లేదయ్యా లేదు, తర్వాత పాలు, ఇప్పుడు నిమ్మలంగా ఉంటుంది నీ ప్రాణం నాయన, ఇంకా 10 ఇళ్ళు తిరగగలం పో సంతోషంగా. ఆ పాలవాడు చెప్తాడు ఏమన్నా తెలుసా, ఎన్ని ఇళ్లలో నేను తిరిగి పాలు పోస్తాను, ఒక్కరూ అంత నీళ్లు పిలిచి ఇవ్వరయ్యా, కానీ ఇక్కడికి వస్తే ఎందుకో నాకు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్యుడు దేవుని ప్రేమ రుచి చూసిన అన్యుడు ఇంకా ఆగుతాడా? వాని హృదయంలో దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? నువ్వు ప్రేమ అనే విత్తనం ఆ హృదయంలో నాటావు, తప్పకుండా ఫలించింది కదా, మొలకెత్తింది కదా. ఇదే పాలు పోసుకునేవాడు బోరింగ్ దగ్గర ఒక చిన్నోడు ఇళ్లలో పాలు పోసి వచ్చి బోరింగ్ దగ్గర ఆ పాత్రలు కడుక్కుంటున్నాడు. పాలు ఎప్పటికప్పుడు కడుక్కోవాలా ఆ పాత్రలో, లేకపోతే మహా ఘోరమైన వాసన వస్తుంది. ఎప్పుడైనా పాల డబ్బాలు పాల క్యాన్లు చూసారా మీరు? స్మెల్ ఎంత భయంకరం. కడిగేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఎందుకంటే నేను కూడా పాలు ఉన్నాయి గడికత్వంలో. బోరింగ్ దగ్గర వాడే పాపం చిన్నోడు కొట్టుకొని నీళ్లు పాత్రలు కడుక్కుంటా ఉంటే దైవజనుడు చూశాడు. తమ్ముడు నేను బోరింగ్ కొడతా, నువ్వు కడుక్కో అని వాని పాత్రలన్నీ కడిగిన దాకా బోరింగ్ కొట్టాడు. పాత్రలన్నీ కడుక్కున్న తర్వాత ఆ చిన్నోడు వచ్చి, ఏడుంటారన్నా మీరు అన్నాడంట. ఎందుకు తమ్మి అంటే, నేను వస్తానా ఎందుకంటే మీలాంటి మనిషిని నేను చూడలా, మీ దగ్గరకు వస్తానా నేను. మీరు నమ్మండి నమ్మకండి, ఆ వ్యక్తి వచ్చాడు, సువార్త విన్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు మెదక్ సంథింగ్ ప్రాంతంలో సేవ కూడా చేస్తున్నాడు. ఏమయ్యా, కోట్ల, లక్షల, వందల, వేల? ప్రేమపూర్వక పలకరింపు, చిన్న పరిచయం, ఒక ఆమ్లెట్, గిన్నెడు మంచినీళ్ళు, కప్పు కాఫీ,
కాసేపు చేతుల కష్టం. ప్రేమ ఆత్మలు క్యాచ్ అయినాయి చూడండి, జీవితాలు మారిపోయినాయి చూడండి. దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి మాటల్లో చెప్పడం కాకుండా అది క్రియలో చూపించినప్పుడు ఖచ్చితంగా అవతలి వాళ్ళు ఆలోచించి రక్షణలోకి వస్తారు కదా. ప్రేమను బట్టి కఠిన పాషాణాలను కూడా కరిగించవచ్చు కదా. ప్రేమ ఓడిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ ప్రేమ గెలిచి తీరుతుంది. ప్రేమ తగ్గించుకున్నట్టు కనపడుతుంది, కానీ ప్రేమ అన్నిటికంటే పైన ఉంటుంది. ప్రేమ బానిసైనట్టు కనపడుతుంది, కానీ అనేకుల్ని బానిసలుగా చేస్తుంది. ప్రేమ సమస్తము కోల్పోయినట్టు కనపడుతుంది, కానీ సమస్తాన్ని మించి సంపాదిస్తుంది ప్రేమ. నాయనా అదే కావాలి. గుండె చెదిరుంటారు కొంతమంది, వాళ్ళకి నీ వెండి బంగారాలు అక్కర్లా, నీ కట్ల సొమ్ము అక్కర్లా. కొంచెం ఆదరణ కలిగించే 2 మాటలు. భయపడకు, నేనున్నాను. భయపడకు, దేవుడున్నాడు. భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. భయపడకు, దేవుడు నేను నిలబెడతాడు. భయపడకు, ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఒక మాట సత్యవాడిని కూడా బ్రతికిస్తుంది కదండి. ఆయన కోట్ల కానీ నోరు తెరిచి అలాంటి మాటలు మాట్లాడరు, అలా భరోసా ఇవ్వరు, ధైర్యపరచరు. చేయదగ్గ సాయం ఏదన్నా ఉంటే, అవకాశం ఉంటే చేయడానికి ప్రయత్నమూ చేయరు. మనకెందుకు అంటారు. మనకెందుకు అనేది లోకస్తుడు సోదరా, వాడు స్వార్థజీవి. మనం ఎవరివి? సమాజం కోసం తన మహిమను వదిలిపెట్టి, భూమి మీద తన ఘనతను వదిలిపెట్టి, తన ప్రాణమును నిలువున ధారపోసిన యేసయ్య పిల్లలం మనం. యేసయ్య సమాజం కోసం బ్రతికాడు, సమాజం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన పిల్లలంగా మనం కూడా సమాజం కోసం బ్రతకాలి కదా. అవసరమైతే సమాజ రక్షణ కోసం మనం ప్రాణం పెట్టడానికి సిద్ధం అవ్వాలి కదా. సమాజం కోసం అయితే చేస్తా, మా వాళ్ళ కోసం అయితే నేను చేయను. మా వాళ్ళు మామూలు కాదు. అవునా? పౌలు ఏమన్నాడు చూస్తారా? పౌలు చూడండి, సమాజం కోసం చేస్తాం, మా వాళ్ళ కోసం మాత్రం చేయను. మా వాళ్ళు మహా దుర్మార్గులు, పరమ నీచులు, అస్సలు ఏడిసావంటాడు దేవుడు. పౌలు ఏమన్నాడో చూడండి ఒక్కసారి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. ఆయన నాకు అక్కడి నుంచి కూడా చదవచ్చు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల అవకాశం ఉంటే, పౌలు నువ్వు ఒక్కడివి నరకానికి పోతానంటే, మీ వాళ్ళందరినీ నేను పరలోకానికి తీసుకుంటానని నా దేవుడు నాకు అవకాశం ఇస్తే, నా వాళ్ళందరూ శరీర సంబంధులకు నా సహోదరులందరూ పరలోకానికి పోవున్నట్లు నేను క్రీస్తు నుండి వేరై శపించబడిన వాడనై నరకానికి పోవటానికి కూడా ఇష్టపడుతున్నాను అంటాడు. వద్దులేండి, కొట్టొద్దులే, పర్వాలేదు, అవసరం లేదు. వద్దంటే కొడతారు, మీద వచ్చిన గొడవ అదే. సరే పర్లేదు. ఆ మాట చూడండి, ఆ మాట ఒక్కటి తీసుకోండి మనసులోకి. లోకస్తుల కోసం నేను చేస్తా కానీ మా వాళ్ళ కోసం నేను చేయనని పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ చూడు, అవసరమైతే దేహ సంబంధులకు నా సహోదరుల నిమిత్తం, చూడండి, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. దాని అర్థం ఏంటో తెలుసా? అవసరమైతే నరకానికి పోతా. ప్రభువు నాకు ఒక ఆఫర్ ఇస్తే, పౌలు నువ్వు ఒక్కడివి పాతాళానికి వెళ్తానంటే, నువ్వు ఒక్కడివి నరకానికి వెళ్తానంటే, మీ వాళ్ళందరినీ నేను పరలోకం తీసుకుంటానంటే, సంతోషంగా నేను నరకానికి వెళ్తానికి ఇష్టపడతా. నేను నరకంలో యుగయుగాలు కాలినా పర్వాలా, దేహ సంబంధులైన నా వారందరూ నిత్య జీవంలో ఉండాలి. అందుకు పౌలు చరిత్రకెక్కింది. అందుకు పౌలు క్రీస్తు పోలికను గూర్చి సూచించింది. అందుకు క్రీస్తు తర్వాత అంతటి ఆధిక్యతను, ధన్యతను పొందిన ఘన సేవకుడుగా పౌలు ఉంది. ఎందుకు తెలుసా? నా వారి కోసం అవసరమైతే నేను నిలువునా నరకానికి పోవటానికి కూడా ఇష్టపడతాను. నా తమ్ముడా, రాకడ దగ్గరికి వస్తుంది. నీ వాళ్ళు ఇంకా మారలా, నీ బంధువులు ఇంకా కదల్లా,
వాళ్ళకి రక్షకుడు తెలియదు, వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు. నీ సమాజం మారలా, నీ కుటుంబం మారలా నాయన. ఒకవేళ రాకడ వస్తే నువ్వు ఎత్తబడి వాళ్ళు విడవబడితే ఎంత దారుణంగా ఉంటుంది, నువ్వు తట్టుకోగలవా? నీ తల్లిదండ్రి విడవబడి నువ్వు ఎత్తబడితే నువ్వు తట్టుకోగలవా? నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ బంధువులు విడవబడి నువ్వు వాళ్ళ మధ్యలో ఎత్తబడితే నువ్వు తట్టుకోగలవా? మరి నువ్వు ఉండగానే కష్టపడాలి కదా, ప్రసవ వేదన అనుభవించాలి కదా, ఆ ఆత్మల్ని ఎలాగైనా సాధించడానికి నీ వంతు నువ్వు కష్టపడాలి కదా. కొంచెం ఆలోచించండి. నయానో భయానో నవ్వించో కవించో ఒక విలువైన విషయం మీ హృదయంలో పంపించాలని నేను కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన కారణం అదే. నా నైజం అది కాదు, కానీ తప్పదు. సులభంగా మనుషుల్లోకి మాట వెళ్ళాలి అంటే సహజంగా ఉన్నట్టే అందించాలి. అందుకే అలా మాట్లాడాను స్టార్టింగ్లో. ఇది ఇప్పుడు చెప్పిన విషయాలు కీలకంగా తీసుకోండి. రేపు మన మనస్సాక్షి వేదన పడకూడదు, ధైర్యంగా ఉండాలి. రేపు మనకు పశ్చాత్తాపం ఉండకూడదు. అయ్యో నేను ఇలా చెప్పకపోతేనే, అయ్యో నేను ఇలా చేయ అనే పశ్చాత్తాపం ఉండకూడదు. తృప్తి ఉండాలి. మన 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 బంధువులు దాటిపోయినా తృప్తి ఉండాలి, మనం పోయేటప్పుడైనా తృప్తిగా పోవాలి. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా, నా వాళ్ళని అనేకుల విశ్వాసంలోకి తీసుకొచ్చా. నా దేవుడు నన్ను చూసి తృప్తి పడే జీవితమే నేను జీవించా. రేపు ఆయన ముందుకు వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు. తృప్తిగా కన్నుమూయాలి. ఇతరులను ఆదుకున్న సాక్ష్యం ఉండాలి, హెల్ప్ చేసిన సాక్ష్యం ఉండాలి, ధైర్యపరిచిన సాక్ష్యం ఉండాలి, ప్రేమ చూపిన సాక్ష్యం ఉండాలి, సహాయం చేసిన సాక్ష్యం ఉండాలి, గుండె చెదిరిన వారిని ఆదరించిన సాక్ష్యం ఉండాలి. బిడ్డలారా, మన వాళ్ళకి అర్థం కాదు. ఎవరన్నారా అని శాలేమన్నా అంటారు. మేము ఉన్నాంగా అంటారు. ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఉన్నావు నువ్వు. కానీ అనేక పర్యాయాలు శాలేమన్న మాట ద్వారా ఆదరించబడి ఉన్నారు వారు. అందుకే వారి కళ్ళు శాలేమన్ననే వెతుకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదు, పోతా ఒక మాట అన్నా చాలు. అదే విధంగా నువ్వు తయారు కాగలిగితే నన్ను ఎందుకు వెతుకుతాయి? ఆ ప్రేమ, ఆ ఆదరణ, ఆ బాధ్యత నీలో చూసినప్పుడు ఇక నన్ను ఎతకవు కళ్ళు, నిన్నే వెతుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి అందరికీ చెప్తున్నా, దేవుని ప్రేమతో నింపబడండి. దేవుని ప్రేమతో నింపబడండి.